సింపుల్ అండ్ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఈ గ్రేవీ కర్రీ రైస్లో కానీ రోటీస్లో కానీ సూపర్గా ఉంటుంది. సో అందుకు గాను ఫస్ట్ మనం నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ని తీసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. సో యూజువల్గా మటన్లో కొద్దిగా స్పైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నేనైతే ఇక్కడ మీడియంగా యాడ్ చేస్తున్నాను. సో దాంతోపాటు కొద్దిగా టర్మరిక్ని యాడ్ చేసి కొంచెం నిమ్మకాయ రసాన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను హాఫ్ వేస్తున్నాను, మీకు కావాలంటే ఫుల్ నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని సో వీటిని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ అవ్వడం కోసం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. సో వీటిని నీట్గా కలుపుకోవాలి. ఆ కారం అన్ని ముక్కలకి పట్టేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ గ్యాప్లో మటన్ కావాల్సిన మసాలాను మనం ప్రిపేర్ చేసుకుందాం. అందుకని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ అంత కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కొబ్బరి ఉంటే కొబ్బరిని కూడా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్రని యాడ్ చేసి ఒకటి అనాస పువ్వుని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. కొద్దిగా చెక్క, నేను చాలా కొంచెం యాడ్ చేస్తాను, మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 యాలకులు యాడ్ చేసుకుని దాంతోపాటు 4 లవంగ మొగ్గలు యాడ్ చేసుకున్నాను. మరి కొంచెం ధనియాల పొడి, సో 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి యాడ్ చేశాను. ఇప్పుడు దీంతోపాటు కొన్ని మిరియాలు యాడ్ చేసుకొని సో క్యాష్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్సీ పట్టేసుకొని కొన్ని బాగా ఈ పౌడర్ అయిన తర్వాత కొన్ని వాటర్ వేసి సో థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్కి మూవ్ అయిపోతున్నాము. అందుకని ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని యాడ్ చేసి ఇక్కడ కొద్దిగా జీలకర్రని యాడ్ చేస్తున్నాను. సో ఈ జీలకర్ర బాగా వేగిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలను యాడ్ చేస్తున్నాను. సో ఈ కరివేపాకు రెబ్బలు కూడా బాగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మీడియం సైజ్ ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను. సో మీకు ఎక్కువ ఆనియన్స్ ఉంటే ఇష్టం అవుతుంది అంటే కొద్దిగా పెద్ద సైజు ఉన్న ఆనియన్ కూడా తీసుకోవచ్చు. సో ఈ ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఇదే టైంలో ఇందాక మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ మటన్ ఇలా ఒక 5 to 10 minutes బాగా కుక్ అవ్వాలి. మనం విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రెషర్ కుక్కర్ లిడ్ మాత్రమే క్లోజ్ చేసి ఈ మటన్ని మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుతూ అలానే ఒక 5 to 10 minutes బాగా ఉడకనివ్వాలి. ఈ స్టైల్లో చేసే మటన్ కర్రీ ఎక్కువ కారం లేకుండా ఎక్కువ మసాలాలు లేకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారనమాట. సో ఇప్పుడు ఇలా కొంచెం మటన్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఇదే టైంలో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ మసాలా పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఇంకొక 5 to 10 minutes ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టకుండా బాగా కలుపుకోవాలి. సో ఇక్కడ నేను కొద్దిగా పెరుగుని యాడ్ చేస్తున్నాను. అది మీ ఆప్షన్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకుంటే లేదు. సో నాకు ఇక్కడ నేను టేస్ట్ చూసిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం ఇంకొంచెం అవ్వాల్సింది అనిపించింది. సో నేను ఇంకా కొద్దిగా యాడ్ చేసి మరీ కలుపుకుంటున్నాను. 1 minute ఇలా మటన్ బాయిల్ అయిన తర్వాత పక్కన వేడి నీళ్ళు కాచుకొని ఆ వేడి నీళ్ళని ఈ మటన్లో యాడ్ చేసుకుంటున్నాను. మీకు మరీ ఎక్కువ గ్రేవీ కావాలి అంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మీడియం గ్రేవీ అయినా పర్లేదు అంటే దానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూతను పెట్టేసి విజిల్ రానివ్వాలి. సో నేనైతే ఇక్కడ 8 to 10 విజిల్స్ రానిచ్చాను. సో మీకు తీసుకున్న మటన్ బట్టి ఆ విజిల్ అన్నది డిపెండ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇలా మూత ఓపెన్ చేయగానే బాయిల్ అయిపోయి మటన్ గ్రేవీ కర్రీ సూపర్గా రెడీ అయిపోయింది. సో చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఎంత బాగుందో. ఈ కన్సిస్టెన్సీ మాకు పర్లేదు అంటే ఓకే, లేదంటే ఇప్పుడు మరీ గ్యాస్ ఆన్ చేసుకుని ఇంకా కొంచెం ఆ గ్రేవీ మొత్తం ఆవిరి అయిపోయేంత వరకు పెట్టుకోవచ్చు. సో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే.